సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఫిబ్రవరి 23వ తేదీన చనిపోదామనుకున్నారు. అయితే ప్రత్యూష పురుగుల మందు తాగాక 24వ తేదీన చనిపోయినట్టు ఖరారు చేశారు. ఇతను 2002 మార్చి 7న అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత కేసు టేకాఫ్ చేసుకొని పోలీసులు తనని అదుపులోకి తీసుకొని కొన్ని నెలలు జైల్లో ఉంచగా అతను బెయిల్ మీద బయటికి వచ్చాడు. సెషన్ కోర్టు వచ్చేసి 2004లో అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బట్ దాన్ని సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్ళాడు. తెలంగాణ హైకోర్టు 2011లో ఇతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వచ్చాడు. 2026 2 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేశారు. 50,000 జరిమానా విధించారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రత్యూష వాళ్ళ అమ్మ నా కూతురు మీద రేప్ అటెంప్ట్ జరిగింది అనని సిద్ధార్థ రెడ్డి మీద కేసు ఫైల్ చేశారు. తను అక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందని, తన ఒంటి మీద గాయాలు ఉన్నాయని, రకరకాల మరకలు ఉన్నాయని అప్పటి నుంచి 2002 నుంచి పోరాడుతూ ఉంటే 2026లో ఇప్పటికీ తన కేసు అనేది కొలిక్కి వచ్చింది. సిబిఐ రిపోర్ట్లో డైరెక్ట్ చూస్తే అందులో పురుగుల మందు కలిపిన డ్రింక్ మాత్రమే తాగిందని, తనను ఎలాంటి మానభంగం చేయలేదనని పోలీసులు చెప్పారు. అయితే ఈ రకంగా చెప్పడానికి అప్పట్లో ఒక ఫోరెన్సిక్ డాక్టర్ తప్పుగా చెప్పాడని, అతడు మీడియాకి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా పంపిస్తూ ట్రెండ్ అవ్వాలనేది చేస్తూ ఉండేవాడు. తను ఈ లీకులు ఇవ్వడంతో అది సెన్సేషన్గా మారింది. వాళ్ళ అమ్మ కూడా అదే నిజం అనుకొని అప్పటి నుంచి పోరాడుతూ వచ్చింది. ప్రత్యూష ఎలాగైనా కొలిక్కి పడాలనని తను గట్టిగా ట్రై చేసింది. అయితే అది గ్యాంగ్ రేప్ జరగలేదు అని, తను ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెబితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనని, సిద్ధార్థ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ, తన తల్లి వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇద్దరూ కలిసి చనిపోదాం అనుకున్నారు అని, తాగినప్పుడు ఒకరు ఎక్కువ తాగడం ఒకరు తక్కువ తాగడం చేశారో, లేకుంటే తను తాగకుండా నమ్మించాడో ఏది జరిగిందో కానీ చివరికి ప్రత్యూష చనిపోయింది. తను మాత్రం బయటపడ్డాడు. అయితే తన తల్లి సరోజిని బలంగా సిద్ధార్థ రెడ్డికి ఎక్కువ రోజులు శిక్ష పడాలని మాత్రం కోరుకుంది. ఎందుకంటే తను ఖచ్చితంగా ఇది రేప్ కేసు అననే ఇన్ని రోజులు పోరాడుతూ వచ్చింది. కానీ తెలంగాణ హైకోర్టు ప్రకారం ఇక్కడ రేప్ అటెంప్ట్ జరగలేదు అనని క్లియర్గా తను కూల్ డ్రింక్లో పురుగుల మందు తాగి చనిపోయిందనని నిర్ధారించారు. కానీ అలా చనిపోవడానికి కారణం మాత్రం సిద్ధార్థ రెడ్డి అని. కాబట్టి తెలంగాణ హైకోర్టు ఏదైతే శిక్ష విధించిందో 2 సంవత్సరాల శిక్ష ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నారు. 4 వారాలలో అతను లొంగిపోవాలి అన్నారు. అండ్ 50,000 రూపాయలు జరిమానా కూడా విధించారు. హైకోర్టు చెప్పిన జరిమానానే వీళ్ళు కట్టినట్టు ఉన్నారు. 50,000 జరిమానా మరియు 2 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష. అయితే సిద్ధార్థ రెడ్డి మరియు ప్రత్యూష ఇద్దరు క్లాస్మేట్స్. వీళ్ళిద్దరూ ప్రేమించుకొని ఇంజనీరింగ్ సైడ్ సిద్ధార్థ రెడ్డి వెళ్ళాడు. మరియు ప్రత్యూషనేమో సినిమాల్లోకి వచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తరువాత ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇన్ని పరిణామాలకు దారితీసింది. అయితే దీని నుంచి బయటపడ్డాక సిద్ధార్థ రెడ్డి హ్యాపీగా పెళ్లి చేసుకొని మళ్ళీ వేరే కాపురం చేసి వేరే వ్యాపారాలు చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్న సమయంలో వాళ్ళ అమ్మ తన మీద కేసు వేసింది. నాకు బిడ్డకు న్యాయం జరగాలి అని. తర్వాత అంతా జైలు శిక్ష అనుభవిస్తూ మధ్యలో బెయిల్ తీసుకొని మళ్ళీ హ్యాపీగా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఈ కేసు ఒక కొలిక్కి పడింది. ప్రత్యూష గారికి న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమంటారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.